హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు వచ్చేసి పానాసోనిక్ మోడల్ నెంబర్ వచ్చేసి సిటీ 35 బిఎఫ్ డీజీ. ఇది వచ్చేసి ఇలాగా ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ చెప్తానండి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసండి, ఇంకోండి ఇది చూడండి. ఇది లోపలైతే వస్తుంది కదా, టాప్లో వేస్తాడండి ప్లేటు, దానికి రింగ్ లాంటిది ఒకటి ఇస్తాడు. ఓపెన్ చేసామండి, కొంచెం ఇది వేరేలాగా తీసాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసాము కదా. తీసిన తర్వాత అయితే మైక్రో ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇంకోండి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయితే చేస్తున్నాం కదా, ఓపెన్ చేసాము. ఇప్పుడు అందులో ఉంది కదా, అదేమో గ్రిల్కి అండి, అంటే పేజర్స్ అవన్నీ తయారు చేసుకుంటారు కదండి, దానికండి అది. పేజర్స్ కానీ సీజ్ పేజర్స్ అయితే ప్లేట్లో తయారు చేసుకోవాలండి. ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారండి, ఈ నెంబర్స్, ఈ మెనూస్ ఉన్నాయి కదండి. ఈ మెనూస్ కోసం నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం మెనూ అయితే చాలా సింపుల్ ట్రిక్ అండి, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసినామండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి. ఇంకోండి ఇలా ప్లేట్ పెట్టేసుకున్నాను చూసారా. ఇందాక నేను చూపించాను చూసాండి గ్రిల్ది, అదైతే సిల్వర్ కలర్, దీని మీద పెట్టుకుని ఫేజర్స్ అదండి. ఇంకొంది ఇది వాట్స్ చూసారా, 250 amps అని ఉంది. యాంప్స్ అనేది ప్లగ్ కూడా చూస్తాను చూడండి. ప్లగ్ ఇలాగే ఉండాలి ఎప్పుడైనా కానీ ఇంట్లో. ఒక్కొక్కరిది అయితే 60 amps 15 amps ప్లగ్ అయితే పనికిరాదండి, ప్లగ్స్ పనికిరావు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చూడండి నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలాగైతే ఉంటుంది, మొత్తం బాడీ అయితే ఇలాగ ఉంటుంది పానాసోనిక్. ఇప్పుడు మనమైతే దీని ప్రాసెస్ చెప్దామండి. చూడండి, ఇది మైక్రో పవర్ అని ఉంది కదా. మైక్రో పవర్ అనేది లిక్విడ్స్ కోసం అండి, మొత్తం లిక్విడ్స్ కోసం అండి. అది మైక్రో పవర్ అనేది లిక్విడ్స్ కోసం ఫ్రెండ్స్. లిక్విడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, దీనికోసం టైం సెట్ చేసుకోవాలి. 1 minute కావాలా, 10 seconds కావాలా, 10 minutes కావాలా, వాటిలో ఎన్ని టైం ప్రెస్ చేస్తే అంత టైం పెరుగుతుంది. స్టార్ట్ కొడితే స్టార్ట్ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి గ్రిల్ ఉంది కదండి. గ్రిల్ అనేది ఇప్పుడు జనరల్గా మనకి తందూరి కానీ పన్నీర్ కానీ ఏదైనా హీట్ చేసుకోవడానికి అయితే గ్రిల్ అండి. అది నొక్కగానే 1 or 2 వస్తుందండి. లో పవర్ హై పవర్ అండి. అది లో పవర్ హై పవర్ అంటే మీ స్మాల్ బిగ్ అండి, అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే టైం సెట్ చేసుకోవాలండి. టైం సెట్ చేసుకుని స్టార్ట్ కొట్టాలండి. స్టార్ట్ కొడితే మీకు అయితే హీట్ అయిపోతుంది. కన్వెన్షన్ ఉంది కదండి, కన్వెన్షన్ అనేది మీరు కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ పిజ్జాస్ కానీ తయారు డౌన్ మీకు అయితే 100 ఉంటుందండి, అప్ టు 100 ఉంటుంది. ప్రెస్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతుందండి. 160 to 170 పెట్టుకున్నారని మీకైతే గ్రిల్ అనేది మీకు పిజ్జాస్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా ఏదైనా తయారు చేసుకోవడానికి అయితే కన్వెన్షన్ అయితే యూజ్ అవుతుందండి మీకు. తర్వాత కాంబినేషన్ ఉంది కదండి. కాంబినేషన్ అనేది జనరల్గా మీరు ఇప్పుడు వచ్చేసి గ్రిల్ అండ్ చికెన్ కర్రీస్ లాంటివి అలా పెట్టుకుంటారు కదండి. ఒక్కో మోడల్లో 3 ఉంటాయండి, 3 నెంబర్స్ వస్తాయి. చికెను, మటను, ఫిష్ అలా పెట్టుకోవచ్చండి. ఆ పక్కన ఆటో డీప్ రోస్ట్ ఉంది కదండి. ఆటో డీప్ రోస్ట్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే అండి ఐస్ అయిపోయింది. ఇందులో పెట్టి మీరు కొడితే టైం సజెస్ట్ స్టార్ట్ కొడితే మీరు నార్మల్ సైజ్కి అయితే వచ్చిద్దండి. తర్వాత ఎక్స్ప్రెస్ ఉంది కదండి, 50 seconds. అది 50 seconds అయితే ఉంటుందండి ఎక్స్ప్రెస్ అనేది. ఆ 50 secondsలోని మీరు మిల్క్ కానీ ఏదైనా హీట్ చేసుకోవచ్చండి. తర్వాత ఇండియన్ మెనూస్ అండి, ఇక్కడ రైస్ మెనూ, సూప్స్, తందూరి, ఈ మెనూస్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇందాక చూపించాను కదా, లోపల ఇవన్నీ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. అక్కడ నెంబర్స్ ఉంటాయి మీకు. ఆ నెంబర్స్ అయితే మీరైతే ఆ నెంబర్స్ అయితే చూసుకుని ఈ అప్ డౌన్ సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్స్ మీద పెట్టుకుని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ మీద పెట్టుకుని స్టార్ట్ కొడితే స్టార్ట్ అయిపోద్దండి. ఈ స్టార్టర్స్ అయితే చాలా సింపుల్ అండి. మీకు లోపల నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ మీద మీరు సూప్స్ తయారు చేయాలనుకుంటున్నారా, ఇంకా ఏం తయారు చేయాలనుకుంటున్నారో అది అయితే మీకైతే మొత్తం అయితే క్లారిటీగా లోపలైతే ఉంటుందండి. అదైతే మనం అయితే చూసుకోవచ్చండి. దీని బాడీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అయితే స్టార్ట్. టైమర్ చెక్ గురించి మీకు సపరేట్గా వీడియోలో చెప్తానండి. ప్రతి ఒక్కటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లారిటీగా. మీకు ఏం డౌట్ వస్తున్నా నన్ను అడగవచ్చు. పానాసోనిక్ నుంచి మీరు ఎటువంటి డౌట్ లేదండి, మీకు మంచిగా చెప్తానండి 100%. మీకైతే పిజ్జా కానీ మొత్తం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా పేరు శివ అండి. మీకైతే కొత్తగా ఇప్పటి నుంచి అయితే వీడియోలు వస్తాయి. జనరల్గా అక్కడ ప్రెస్ చేయడానికి అవ్వలేదండి, ఎందుకంటే అక్కడ ప్రెస్ చేసి చెప్పడానికి అవ్వలేదు.
ఇంకోండి నేనే వీడియో తీసుకుంటున్నాను. నేనే వీడియో తీసుకుని నేనే చెప్పాలి కాబట్టి అక్కడ మీకైతే కుదరలేదండి. నేను నెక్స్ట్ టైం మీకు ప్రెస్ చేసి మరీ చూపిస్తాను. నా వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే వస్తాయి మనకి. ఫ్యూచర్లో అయితే మనకైతే అంతా బాగా వస్తుందండి. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఈ రైస్ ఇక ఈ మెనూ ఉంది కదండి, ఆ పై మెనూ కాక కింద మెనూ ఎక్స్ప్రెస్, ఇండియా, రైస్, సూప్స్, తందూరి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ మెనూ మాత్రం చాలా చాలా సింపుల్ అండి. మీకు చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు చూపిస్తాను ఆగండి మీకు. ఇంకోటి చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి ఈ కింద మెనూ ఎక్స్ప్రెస్, ఇండియా మెనూ, రైస్ మెనూ ఇవన్నీ ఉన్నాయి కదండి. దాని గురించి చెప్తున్నాను చూడండి. డోర్ తీసుకోవాలండి. ఇలాగా డోర్ తీసుకుని ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూసారండి, ఇక్కడ లైన్గా మీకైతే కనిపిస్తాయండి. మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ రైస్ మెనూ ఉంది కదండి. రైస్ మెనూ అక్కడ డిస్ప్లేలో రైస్ మెనూ ప్రెస్ చేయగానే మీకైతే ఇక్కడైతే కనిపించిద్దండి. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరైతే నెంబర్ చూడండి. ఈ నెంబర్స్ అయితే చూసుకుని మీరు అక్కడ అప్ డౌన్ ఉంది కదా, అప్ డౌన్ అని ప్రెస్ చేస్తూ ఉంటే నెంబర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. మీకు ఇండియన్ మెనూ కావాలా, ఏ రైస్ మెనూ, ఎక్స్ప్రెస్ మెనూ కావాలా, మీకు ఏ మెనూ కావాలంటే ఆ మెనూనండి ఇక్కడ ఆ మెనూ అయితే మీకైతే కనిపించిద్దండి. ఆ మెనూలోని మీరు ప్రెస్ చేసి ఏ నెంబర్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఇప్పుడు ఇండియన్ మెనూ ఉందండి. ఇండియన్ మెనూలో 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి కదా. ఇవన్నీ మీరైతే ప్రెస్ చేయాలి. అక్కడ అప్ డౌన్ అని ఉంది కదా, అప్ డౌన్ ప్రెస్ చేసుకుంటే మీరు ఏ ఐటమ్ అయితే తయారు చేసుకోవాలో ఆ ఐటెంలో అయితే మీరు పెట్టుకోవాలండి. సూప్స్ కాడ చూడండి, కింద కూడా ఉంది చూడండి. ఇవ్వండి కిందకు వచ్చేసాము. కింద అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది కదా తందూరి మెనూ. తందూరిలోని ఇగోండి 31, 32, 30 ఇలా ఉన్నాయి కదండి. ఈ నెంబర్స్ అని అప్ డౌన్ చేసుకోవాలండి. నెంబర్స్ డౌన్ చేసుకున్నప్పుడు మీకైతే వచ్చేసిద్దండి అక్కడ పర్ఫెక్ట్గా. డెమో అయితే ఇంతవరకునండి. మీరు అప్ డౌన్ చేసుకుంటూ ఉంటే చాలా సింపుల్ అండి. కిడ్స్ మెనూ అండి. కిడ్స్ మెనూలో మీకు ఏ ఐటమ్ అయితే తయారనుకుంటున్నారో కిడ్స్ మెనూలో ఆ నెంబర్స్ అయితే చూసుకోవాలి. ఇంకోండి ఈ డిస్ప్లేలో అప్ డౌన్ ఉంది కదా, అప్ చేస్తే అప్ అవుతుందండి, డౌన్ చేస్తే డౌన్ అవుతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా క్లారిటీగా మనమైతే ఇంకా చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నా వీడియో నచ్చినట్టయితే నేను మీ శివ తెలుగు యూట్యూబర్ అండ్ స్టార్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకైతే మంచిగా వస్తుందండి. మీరు పెట్టిన మనీకి అయితే 100% మనమైతే మీకైతే క్లారిటీగా వేయగలుగుతానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియో అయితే మీకు వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.